ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైంది? లోకేష్ గారు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్న ఉప ముఖ్యమంత్రి మాట ఏమైంది? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మంత్రులు కలెక్టరేట్ ముట్టడి తప్పదు. పత్రికా సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ డిమాండ్. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని, ఆ నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఏ నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఏమిటని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈరోజు స్థానిక క్రాంతి భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మాయ చేశాడని అన్నారు. నిరుద్యోగ యువకుల ఓట్లతో అధికారం చేజెక్కించుకున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తున్న నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఏమి సాధించారో చెప్పి సంబరాలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ పత్రికా సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు 12 నెలలకు సంవత్సరం అవుతున్నా నిరుద్యోగ భృతి మీద ఊసి లేకుండా, ఈ రోజు క్యాబినెట్ చర్చలు లేకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులకి నట్టేటు మోసం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అదే తరుణంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు నిరుద్యోగ భృతి దగ్గర నిరుద్యోగ భృతి కోసం అప్లికేషన్ల సేకరణ, సంతకాల సేకరణతో విడతలుగాను నిరుద్యోగ భృతిలో ఎంతమంది ఉన్నారు, ఈ రాష్ట్రంలో కూడా ఎంతమంది నిరుద్యోగ భృతి వెళ్ళట్లేదని కూడా దాన్ని కూడా మేము సర్వే చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న అఖిల భారతీయ యువజన సమైక్య ఆధ్వర్యంలో, అలాగే ఈ నిరుద్యోగ సంతకాల సేకరణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాలంటీర్లు కూడా పాల్గొని వాళ్ళు చిరుద్యోగులుగా పనిచేసి వాళ్ళకి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన అందరినీ కూడా నిరుద్యోగులుగా మార్చింది కాబట్టి తక్షణమే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. రేపటి నుంచి 16వ తేదీ నుంచి జరిగే సంతకాల సేకరణలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్ర మండల కేంద్రాల్లో నిరుద్యోగ సంతకాల సేకరణ చేపట్టిన తర్వాత ఆ తర్వాత కలెక్టరేట్ల దగ్గర సామూహిక నిరాహార దీక్షలు, అలాగే కలెక్టరేట్ ముట్టలకు కూడా రానున్న రోజుల్లో పిలిపిస్తాము అని చెప్పి మేము కోరుతున్నాం.